ఏం సార్ మిమ్మల్ని అటాక్ చేసింది మలేషియాతో మనుషులేగా? అది తెలిసి కూడా మీరు ఆయన వదిలేసి ఇలా హాఫ్ లైట్ లో ఫుల్ బాటిల్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే మీ జాలి పీక్ సార్. జాలి అమ్మ మొగుడు సారు ఈ ట్రెండ్ లో ఎక్కడెతికినా దొరకడు. అవతల పోట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? ఈ జాలి జబ్బు నాది కాదు, ఆ ఫోటోలో ఉన్నాడే వాడిది. అయిపోయింది, నీ మీద గౌరవం మొత్తం దొబ్బింది. అరే నా అసిస్టెంట్స్ కూడా నా మీద కౌంటర్లు వేస్తున్నారంటే ఎందుకు నీ తొక్కలో జాలి? నాకు అక్కర్లేదు. గుండెల్లో జాలుంటే ప్రతి పోలీసు దేవుడే అన్న క్యాప్షన్ పెట్టుకుని వీడిని ఫాలో అవుతున్నాను. కానీ ఏం చేసుకోవటం కోసం ఎంత జాలి చూపిస్తుంటే నేను చేతగాని వాడిని అనుకుని నన్ను ఈ రోజు లేపాలని ట్రై చేశాను. నా కొడుకుల్ని అక్కడే లేపేయటానికి మా నాన్న ఇచ్చిన గుండె ఉంది, ఆ గుండెలో దమ్ముంది. కానీ వీడి ఎలా జాలే పాపం పోనీలను వదిలేసేట్టు చేసింది. నా జాలి వల్ల క్రిమినల్స్ తప్పించుకుంటున్నారంటే ఆ జాలి నాకు అక్కర్లేదు. ఆ జాలి వల్లే నాకు ఇష్టమైన అమ్మాయి దూరం అవుతుందంటే ఆ జాలే నాకు అక్కర్లేదు. ఈ రోజు నుండి ఆ జాలిని వదిలి అసలు దమ్మేంటో చూపిస్తాను. చీరెత్తన్నా కొడక. అక్క సాత్విక టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి.
మీద అటాక్ చేస్తే లైట్ గా తీసుకున్నానని నా ఫ్యామిలీ జోలికొస్తే తోలు తీస్తాను నేను మల్లేష్ గారికి చెప్పు. పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తుంది. అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే. నానమ్మా అతని టాపిక్ వదిలేస్తావా లేదా? ఎందుకు వదిలేయాలి? అతను ఏం చేశాడని తను పోలీసులని నీకు చెప్పలేదు అంతే కదా? నువ్వు మాత్రం మీ నాన్న గురించి అతనితో చెప్పావా? ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు చెప్తున్నానే, నా కొడుకుని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది. అవును శైలు, నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే. నిజంగా మీ నాన్నని కేసు నుంచి బయట తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే, మన పని కానిచ్చేద్దాం. కర్రా విరుదు స్నేకు చావదు. అక్క నాన్న మెసేజ్. అక్క అక్క నాన్న మెసేజ్ ఇచ్చాడు. మెసేజ్ ఏమిటి? నేను సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను. డోంట్ కాల్ మీ, పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం. నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. అమ్మని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ గాడ్ ఇక్కడ సేఫ్ గా ఉన్నారు. అక్క కృష్ణ గారు వచ్చారు. మేమే రమ్మన్నామే, పిల్లు లోపలికి. లోపలికి రమ్మను. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? గ్రీన్ టీ తీసుకుంటాను. ఆ, ఏంటి? ఏం లేదు బామ్మగారు, హాట్ వాటరు డిప్ ద మ్యాటరు, ఎవ్రీబడి హెల్త్ ఫీల్ బెటర్. అదేంట్రా చెప్పడం ఆలస్యం, ఆల్రెడీ తీసుకొచ్చేసింది. అంటే మేడం కన్విన్స్ అయిపోయినట్టే సార్. తీసుకో బాబు, తన చేత బాగా పెడుతుంది. అమ్మాయి మీరంతా ఎందుకే అక్కడ? వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు. ఇటు వచ్చేయండి. అది పైరసీ కాదు బామ్మగారు, ప్రైవసీ. నోరు మూసుకోరా వెధవ అక్కుపక్షి. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు. ఏ రిలేషన్ లేదు. మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? ఓకే. అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా? ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు, రౌడీలు బెదిరించారు. వాట్స్ దిస్ కృష్ణ? ఏంటిది? ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో తేలిన నిజాలు సార్. మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం, వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ చంపేయడం, ఈ రెండు విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ కి ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది. అది ఓకే కృష్ణ, కానీ ఐటీ ఆఫీసర్ ని శాస్త్రి ఎందుకు చంపాడు? శాస్త్రి చంపలేదు సార్. చంపనప్పుడు పారిపోవడం చెప్తాను సార్. ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసే సార్. ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం 12:40కి ఎమ్మెల్యే పుచ్చపేంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీంతో రైడ్ చేశారు. ఆ రైడ్ లో 2 crores క్యాష్, 4 kgs గోల్డ్, కొన్ని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. నైట్ 11:30కి నారాయణ శాస్త్రి ఫైల్స్ అన్ని చెక్ చేస్తుండగా అనుకోకుండా ఓ వీడియో బయటపడింది. అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీ షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ కొన్న వీడియో. వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. హలో సార్. 1 minute కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో 1 crore అరేంజ్ చేయకపోతే ఈ విషయం మల్లేష్ యాదవ్ కు చెప్తానని బెదిరించాడు. అమ్మా, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. మీరు ₹1 కోటి ఇస్తే గ్రాండ్ కాకతీయలో ఘనంగా పెళ్లి చేస్తాను. దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేష్ ని పిలిపించి నారాయణ్ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు.
మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువాడు. ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణని నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు. ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణని ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి. మల్లేష్ నారాయణని మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్లో షూట్ చేశాడు శాస్త్రి. ఇప్పటి వరకు పుచ్చప్పనేవాడికే రిస్క్, కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా అరెస్ట్ అయింది. అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి. దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు, మీడియాలో అలర్ట్ చేశారు. 23 ఛానల్స్ లో 24 hours శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించాడు. ఏ ఒక్కరూ ఎందుకు చంపాడు, అతని మోటో ఏంటని అడగలేదు. తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తారన్న భయంతో పారిపోయాడు కాబట్టి. ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు. ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్. శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసర్ని చంపిన వీడియో గాని దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయచ్చు. అది దొరికే లోపు మల్లేష్ యాదవ్ భార్యతో ఎమ్మెల్యే పుచ్చపొన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి. గుడ్ దెన్ గో ఫర్ ఇట్. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ఈ రోజు మల్లేష్ ని కలవబోతున్నాను. ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సార్. గుడ్, కీప్ మీ పోస్టెడ్ కృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ. జై హింద్. సార్ ఇప్పుడు మల్లేష్ కి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా? వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు. తెలిస్తే పుచ్చపని నరికేస్తాడు, అది మనకు యూస్ లేదు. ఏ చిల్లర్ వీడియో కోసం మర్డర్ చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడో, అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాను. మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాను. సాలిడ్ సార్. To town with the guns blazing, you gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its full. Abu Bangada. ఆగడ్రా, ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? నువ్వు వస్తే తీసుకెళ్తా. వస్తావా? సార్ హాస్యం ఎక్కువ. జెర్సీ గేదె పాలు చిక్కగుంటాయి. మంచి కాఫీ పెట్టిస్తా, తాగేసి వెళ్ళండి. నేను రోజు అదే తాగేది. వద్దులే, అవి తాగితే నాకు నీలా కౌబల్సి మర్డర్స్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ హాస్యం. హాస్యం కాదు మల్లేష్ యాదవ్. ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేఎల్ఎన్ శాస్త్రి మీద పెట్టారు. సార్ ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగింది సార్. నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్, కావాలంటే మీరే మాట్లాడండి. హలో అన్నా, ఏసీపీ గారు వచ్చారు. మన ఇద్దరు మా ఐటీ ఆఫీసర్ ని చంపామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఏమయ్యా ఏసీపీ సార్? నీ కేసు అప్పగించింది ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి, అంతేగాని అమాయకులు తన్ను లోపల పెట్టడానికి కాదు. అమ్మాయికులా? ఎవరు, మీరా ఈయన? ఏమయ్యా, మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీ దగ్గర ఉందా ప్రూఫ్? ప్రూఫ్ తోనే వచ్చాను సార్, పెన్ డ్రైవ్ తో. పెన్ డ్రైవా? ఏముంది అందులో? ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో. 4 minutes HD క్వాలిటీ, ఫుల్ క్లారిటీ. నీ దగ్గర ఉందా? ఎలా నమ్మాలి? నీ సెల్లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వద్దు నాన్న. నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది. రాజా, ఆ వీడియో గురించి గాని అందులో ఉన్న ఆవిడ గురించి గాని దయచేసి అక్కడ మాట్లాడొద్దు. నేను నిన్ను నుంచి పర్సనల్ గా కలుస్తాను. ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా. అన్నా, జై తమ్ముడు, నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం. ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి. వాడితో ఎలాంటి డిస్కషన్ లో పెట్టద్దు. డైరెక్ట్ గా ఫైట్ వెళ్ళిపో. అన్న ఫీల్ అవుతున్నాడు, అది చెయ్యి. మర్యాదగా ఇస్తే ఎంత కావాలో అంతిస్తా, లేకపోతే చంపడానికి ఎంత మందినైనా పంపిస్తా.
అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన? చూడు మలేష్, ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో, నువ్వు ఐటీ ఆఫీసర్ని చంపావు కదా, ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది. 1 వీక్ లో అది దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ వస్తా, మీ ఇద్దరిని లోపలికి తోస్తా. పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు. తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది.